జుట్టు ఊడుతుంది అంటే దానికి పరిష్కారం కూడా ఎటు నుంచి వస్తుంది? బిజినెస్ వైపు నుంచే వస్తుంది. ఓహో, ఇతనికి జుట్టు కావాలని కోరుకుంటున్నాడా, ఇతన్ని ఎలా బిజినెస్ చేయగలం మనం, ఈవిడ్ని ఎలా బిజినెస్ చేయగలం మనం అనే ఆలోచన వస్తుంది తప్ప పరిష్కారం వైపుగా రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం ఉన్న సొసైటీ అది. అందుకే దీంట్లో మనం ఏం వెతకాలి? మందుల షాపులోంచి కాదు, ఆహారంలోంచి ఎతకాలి. ఆహారం అంటే ఎక్కడ కొందాం కాదు, మదర్ నేచర్ ఇచ్చినటువంటి ఫుడ్ లో ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉన్న పరిష్కారాలు ఏంటని ఎతకాలి అనే వైపుగా ఆలోచిస్తే మన జుట్టు ఏది గోరు నుంచి వెంట్రుక దాకా బిజినెస్ చేయగలిగే వాళ్ళు 1000 మంది ఉన్నా కూడా మనం బిజినెస్ అవ్వాల్సిన అవసరం లేదు, హాయిగా ఉంటాం. దానికి ఎక్కడుంది అని చూస్తే ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరి శరీరాల్లో అయితే ప్రధానంగా ఎక్కువ శాతం సమస్యగా కనపడుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నటువంటి శరీరాల్లో ఈ జుట్టు ఊడిపోవడం అనేది ఒక ఇష్యూగా ఉంది. సాధారణంగా రాలిపోయే జుట్టే ఇప్పుడు మీ దృష్టి తేదలుచుకున్నాను. కాబట్టి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే జుట్టు ఊడిపోవడం అనేది తగ్గినట్టే. ఒకటి ఇంత ప్రాముఖ్యత గల మరో సమస్యగా ఏముందంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా ఈ జుట్టు ఊడిపోవడం అనేది ఒక ఇష్యూగా ఉంది. పరిశీలించి చెక్ చేయించుకొని హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఎలా పెంచుకోవాలి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని తగ్గించుకోవడం ఎలా, ఐరన్ కాంటెంట్ లోపిస్తే ఐరన్ని పెంచుకోవడం ఎలా అనే వైపు కూడా మనం ఆలోచించాల్సింది.